హలో హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఒక్క 1 సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మ్యాటర్లోకి వెళ్తే ఒక 10 ఇయర్స్ 7 ఇయర్స్ బిఫోర్ బాహుబలి అనే సినిమాకి తీసుకోండి, 5 ఇయర్స్ సినిమాకి ఇచ్చాడండి. అసలు నేనేమనుకున్నా అంటే ఆ టైంలో అదేంది మన ప్రభాస్ అన్న 5 ఇయర్స్ అంటే ఒకటే సినిమాకి ఇచ్చాడు. 5-6 ఇయర్స్ ఒక్కొక్క సినిమాకి మనకు 6 మంత్స్లో సినిమా అయిపోతుంది, సంవత్సరంలో 2 సినిమాలు తీయచ్చు, 5 సంవత్సరాలలో 10 సినిమాలు తీయచ్చు కదా. అదేంటి 5 సంవత్సరాలలో 2 సినిమాలకే డేట్స్ ఇచ్చాడేంటి అని నేను అప్పుడు అంతగా అనుకున్నా. బట్ ఇప్పుడు అర్థమవుతుందన్న, నువ్వు పాన్ ఇండియా స్టార్వి, నువ్వు పాన్ ఇండియన్ సినిమాలు తీయాలి అంటే టైం తీసుకోవాలి. ఈ కల్కి మూవీ కూడా మనకు జస్ట్ 6 మంత్స్ 1 ఇయర్లో కాలేదు, దాదాపు 3 to 4 ఇయర్స్ పట్టింది ఈ సినిమా మొత్తం అయిపోయేసరికి. అప్పుడు నాకు అర్థమైంది ఎంత కష్టపడితే, ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే, ఎన్ని రోజులు గ్రాఫిక్స్ చేస్తే, ఎన్ని రోజులు ఎంత కష్టపడితే అంత మంచి సినిమా మనకు బయటకు వస్తుంది అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. ప్రభాస్ అన్న నిజంగా దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అంటే దేవుడు. పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి రికార్డులు సృష్టించావో తెలుసా అన్న. ఆల్ టైమ్ టోటల్ ఇండస్ట్రీ రికార్డ్, మొత్తం టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డు మన కల్కి బద్దలు కొట్టేస్తుంది. మామూలు సునామీ కాదు, బాక్స్ ఆఫీస్ సునామీ. బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోయింది నీ కలెక్షన్స్ తోటి. అంటే ఆఖరికి ఈ రోజు కూడా 50-60 కోట్లు కలెక్షన్ చేస్తుంది అని అంటే అది కేవలం మన ప్రభాస్ అన్న చూసి చాలామంది సినిమా బాగుంటుంది, ప్రభాస్ అన్న స్టోరీ సెలెక్షన్ సూపర్గా ఉంటుంది అని అందరూ థియేటర్కి వచ్చి మరీ సినిమాలు చూస్తున్నారు. అంటే ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒకసారి సినిమాలు చూసేవాళ్ళు కూడా ఇప్పుడు ప్రభాస్ అన్న సినిమాకి వచ్చి సినిమా చూస్తున్నారు అని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. కలెక్షన్స్ మామూలుగా లేవు భయ్య, దుమ్ము లేచిపోయినాయి కలెక్షన్స్. అండ్ ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకునే అండ్ ఇంకా ఇతర ఆర్టిస్టులు విలన్గా చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సూపర్ అంటే సూపర్ చేశారు. నాకు తెలిసి అసలు కల్కి సినిమా ఇప్పుడు ఈ రోజు వరకు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చిన వరకు 980 crores అయితే క్రాస్ చేసింది. జస్ట్ ఇంకొక 20 to 30 crores క్రాస్ చేస్తే మనకు 1000 crores అయితే వచ్చేస్తాయి. 1000 crores మనకి ఇప్పుడు ఇది సెకండ్ సినిమా ప్రభాస్ అన్నకి. బాహుబలి 2 అయితే మనకు 1900 కోట్ల వరకు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది సెకండ్ సినిమా ప్రభాస్ అన్నకి ఏంటిది మనకు 1000 crores అనేది క్రాస్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రభాస్ అన్న ఎవ్రీ ఫ్యాన్స్కి నిజంగా దేవుడు అన్న నువ్వు. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్ అని చెప్పుకుంటానికి గర్వంగా కాలరెత్తుకొని మరీ చెప్పొచ్చు మీ పేరుని. ఎందుకంటే మీరు అంత కష్టపడుతూ అంత మంచి మంచి స్టోరీలను ఎంచుకుంటూ మీరు సినిమాలు తీస్తారు కాబట్టి యాక్చువల్లీ మనకు సలార్కి ఒక హైప్లోకి వెళ్ళిపోయారు అందరూ. అంటే నేను కూడా సలార్ సినిమా చూస్తున్నప్పుడే ఒక సూపర్ అనుభూతిని పొందాను. బట్ కల్కి చూసిన తర్వాత ఒక 100 మంది ప్రభాస్ల కష్టాన్ని, 100 మంది ప్రభాస్లను మనం చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందో ఆ రేంజ్లో అనిపించారన్న మీరు. నిజంగా చెప్తున్నా అన్న, మీరు కింగ్, సినిమా ఇండస్ట్రీ కింగ్, బాక్స్ ఆఫీస్గా కింగ్ ప్రభాస్ అన్న అని ఈజీగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీ సినిమా 2000 కోట్లు ఇది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బై బై, టేక్ కేర్, సీ యూ సూన్.